సోలార్ విండ్స్. ఇది సోలార్ విండ్స్. సోలార్ విండ్స్ అని రాసింది చూడు. ఈ సోలార్. సో ఈ సోలార్ విండ్స్ లో నువ్వు ఓపెన్ చేయగానే నీకు ఇవన్నీ ఇక యాట్నాక్ సంబంధించిన సర్వర్లు, ఆక్స్వేక్ సంబంధించిన సర్వర్లు, బ్యాచ్ ఫేస్ కి సంబంధించిన సర్వర్లు, సిట్ కి సంబంధించిన సర్వర్లు, ఇవన్నీ ఇన్ని గణం ఇవన్నీ అప్లో ఉంటున్నాయి. ఎందుకు అప్లో ఉంటున్నాయి అంటే అవి రన్నింగ్ లో ఉంటున్నాయి కాబట్టి. ఏదన్నా డౌన్లోకి వచ్చేసింది. ఈ సోలార్ విండ్ ఏం చేస్తుంది, నీకు ఓరియన్లోకి వెళ్ళి అలా అలర్ట్ క్రియేట్ అయ్యి అది నీకు మెయిల్ రూపంలో ఇట్లా డౌన్ ఉంది అని ఇక్కడ వస్తుంది. అట్లా డౌన్ రాగానే నువ్వు పోయి చెక్ చేస్తావు ఎందుకు డౌన్ ఉంది అనేది. నువ్వు నీ ట్రబుల్ షూటింగ్ చేస్తావు. సర్వర్ సైడ్ అయితే సర్వర్ది, డేటాబేస్ సర్వర్ అయితే డేటాబేస్ సర్వర్ది, యూఆర్ఎల్ అయితే యూఆర్ఎల్ది. సో ఈ సోలార్ అనేది ఏం చేస్తుంది అని అంటే అన్నిటినీ సెటప్ చేసేస్తుంది అనమాట. యూఆర్ఎల్స్ ని, వెబ్ సర్వర్స్ ని, యాప్ సర్వర్స్ ని, యాప్ సర్వర్ యూఆర్ఎల్స్ ని, వెబ్ సర్వర్ యూఆర్ఎల్స్ ని అన్నిటినీ సెటప్ చేసి పెడుతుంది. అన్ని అప్లో ఉంటాయి. యూఆర్ఎల్స్ ఉన్నాయి చూడు, ఐపీ అడ్రస్లు ఉన్నాయి, ఇవన్నీ అప్లో ఉండాలి నీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది నాకు వద్దు, దీనిని మ్యూట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా క్లిక్ ఇచ్చి ఇక్కడ మ్యూట్ అని కొడతా, మ్యూట్ అయిపోతుంది. అప్పుడు ఈ అప్లో అని చూపించదు, మ్యూటెడ్ అని వస్తుంది. ఇక్కడ స్టేటస్ అనేది మ్యూటెడ్ అని. మనం రిలీజ్ టైంలో ఇక్కడ సోలార్ విండ్స్ లోకి వచ్చి మనం ఇవన్నీ మ్యూట్ లో పెట్టేసుకోవాలి. ఎందుకనంటే రిలీజ్ జరుగుతుంది కాబట్టి అలర్ట్స్ వస్తే డౌన్ లో ఉంటాయి కాబట్టి. మనం సోలార్ విండ్స్ లోకి వచ్చి మనం సమ్ పర్టికులర్ అప్లికేషన్ కి వెళ్ళి దానికి సంబంధించిన సర్వర్స్ ఇవన్నీ క్లిక్ చేసేసి అన్నిటిని డౌన్ చేసేసుకోవాలి. అన్నిటిని మ్యూట్ చేసేసుకోవాలి, డౌన్ కాదు. ఎందుకంటే డౌన్ అవుతాయి కాబట్టి, డౌన్ అయితే అలర్ట్స్ వస్తాయి కాబట్టి. అన్నెసరీ అలర్ట్స్ రావద్దు కదా మనకి. అట్లా తెలిసిన అలర్ట్స్ రావద్దు మనకి, తెలియని అలర్ట్స్ మాత్రం రావాలి. అలర్ట్స్ వస్తాయి అని తెలిసిన తర్వాత నువ్వు అది అప్లో పెట్టినావంటే నీ ఫోన్ 24 గంటలు అవుతుంది. ఒక్క అప్లికేషన్ లో 45 సర్వర్లు ఉన్నాయి అంటే నీకు 45 టికెట్లు ఒక్కసారి నీ జీరో టికెట్లకు వచ్చేస్తాయి. 40 మ్యూట్ లో పెట్టుకుంటే ఆ టికెట్లను నువ్వు సేవ్ చేస్తావు అట్లా. సో ఇక ఇట్లా ఈ రకంగా నువ్వు సోలార్ విండ్స్ ని యూజ్ చేసి అలర్ట్స్ ని క్రియేట్ చేసుకుంటావు, లేకపోతే అలర్ట్స్ ని ఇక్కడ వచ్చేటట్టు చేసుకుంటావు అంతే. సో ఇది వచ్చేసి ఇది పేజర్ డ్యూటీ. పేజర్ డ్యూటీ అనగానే నువ్వు పేజర్ డ్యూటీ ఓపెన్ చేసుకుంటావు. ఇట్లా పోయి ఆ పేజర్ డ్యూటీని క్లిక్ చేస్తావు. క్లిక్ చేయగానే నీకు లోడ్ అవుతుంది పేజ్. ఇంకా పేజర్ డ్యూటీకి వెళ్ళినావు. పేజర్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నువ్వు ఇన్స్టెంట్స్ అని క్లిక్ చేస్తావు. ఆల్ ఇన్స్టెంట్స్ అని క్లిక్ చేస్తావు. క్లిక్ చేయగానే ఇన్స్టెంట్ మేనేజ్మెంట్ ఇది ఇన్స్టెంట్ మేనేజ్మెంట్ కాదు, అలర్టింగ్ టూల్ రా ఇది. అదే కాల్ వస్తుంది కదా. సో ఇట్లా ఇన్స్టెంట్స్ అని క్లిక్ చేయగానే నీకు డాష్ బోర్డ్ వచ్చేస్తుంది. సో ట్రిగ్గర్డ్ మీద క్లిక్ చేసినాం అనుకో, నీకు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది. ఓపెన్ లో ఉన్నాయి. ఓపెన్ ఇష్యూస్ అన్ని ఇది ఓపెన్ లోనే ఉంది కాబట్టి ఓపెన్ లో పడ్డది. దీన్ని ఆల్రెడీ ఎక్నాలజీ చేసేసినారు. ఒకవేళ ఎక్నాలజీ అయిపోతే ఇది కొట్టుకొని ఎక్నాలజీ అనేది కొట్టేసుకుంటే ఎక్నాలజీ అయిపోతుంది. ఒకవేళ నువ్వు ఎక్నాలజీ అయిపోతే నీ మేనేజర్ పోతుంది అది అలర్ట్. సో ఇది అలర్టింగ్ టూల్ మాత్రమే, దీంట్లో నువ్వు ఏం చేయలేవు. జస్ట్ ఏం అలర్ట్ వచ్చింది, ఏ ఇష్యూ వచ్చింది అనేది ఇక్కడ చెక్ చేస్తావు అంతే. ఓకే ఇగో ఇన్ని గానం వచ్చినాయి, ఇన్ని గానం ఉన్నాయి, ఇవన్నీ ఇక రిజాల్వ్ అయిపోయినాయి. ఇవన్నీ ఇక రాజు